విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. జగిత్యాల గ్రామీణ మండలం చెలగల్ వాలంతరీ వ్యవసాయ క్షేత్రంలో కేంద్రీయ విద్యాలయ భవన నిర్మాణానికి ఎంపీ అరవింద్తో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. జిల్లా అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా కలిసి పనిచేద్దామని లక్ష్మణ్ కుమార్ సూచించారు. కేంద్రీయ విద్యాలయం నాణ్యమైన విద్యకు చిరునామాగా మారిందని ఎంపీ ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు. అంతర్జాతీయంగా 1289 కేంద్రీయ విద్యాలయాలు పనిచేస్తున్నాయని ఎంపీ గుర్తు చేశారు. వ్యక్తిగతంగా అభిమానించే వారి తండ్రి గారు మా నాయకుడు. నాకు ఫస్ట్ టైం బీఫామ్ ఇచ్చినటువంటి వారి తండ్రి నాకు చాలా అభిమానం. నేను అన్న అడిగిన నా ధర్మపురి ప్రాంతానికి కూడా ఏదైనా ఒకటి మీ కేంద్రీయం నుంచి రావాలని చెప్పి మాట్లాడి చెప్పండి. తప్పకుండా లక్ష్మణ్ భాయ్ ఎప్పుడో ఒక రోజు మా ధర్మపురి లక్ష్మణ దైవక్షేత్రం అక్కడ కూడా ఎడ్యుకేషన్ పరంగా కేంద్రం నుంచి ఏదో అవకాశాన్ని నా వంతుగా నేను ప్రయత్నం చేస్తా అని చెప్పి వారి అనేక సందర్భంలో కూడా మాట్లాడిన విషయాన్ని కూడా వారికి గుర్తు చేసుకుంటూ జిల్లా మంత్రిగా అన్న ఇక్కడ వేదికపై మనందరం ప్రజలతో ఎన్నుకోబడ్డ వాళ్ళం. ఈ జిల్లాలో కేంద్రం ద్వారా మీరు మోడీ గారి ద్వారా ఈ జిల్లాకి ఏది మేలు జరుగుతుందో, ఈ ప్రాంత ప్రజలకు ఏది మంచి జరుగుతుందో, రైతులకు కానీ విద్యార్థులకు కానీ యువతకు కానీ గొప్పగా ఉండే విధంగా మీరు ఏ ఆలోచన చేసినా కూడా ప్రభుత్వం అన్ని విధాలు కూడా మీకు సహకరించడానికి సిద్ధంగా ఉంది. 1963 20 రెజిమెంటల్ స్కూల్స్ తోటి ప్రారంభమైన సంస్థ. ఇవాళ దేశవ్యాప్తంగానే కాదు అంతర్జాతీయంగా కూడా 1289 కేంద్రీయ విద్యాలయాలు ఫంక్షనింగ్ గా ఉన్నాయి. కేంద్రీయ విద్యాలయం నుంచి అక్కడి నుంచి చదువుకొని పేరు ప్రఖ్యాతలు సంపాదించిన కొందరు వ్యక్తులు ఆస్ట్రోనాట్ ప్రజలకు తెలుస్తూ ఉంటది. 80లలో స్పేస్ కి భారతదేశం తరఫున వెళ్లిన ఆస్ట్రోనాట్ రాకేష్ శర్మ గారు, పాపులర్ జర్నలిస్ట్ అర్నబ్ గోస్వామి గారు, మిజోరాం గవర్నర్ జనరల్ వికే సింగ్ గారు, వీళ్ళందరూ తెలుసు. కొందరు జెన్జీలో గుర్తుపడతారు కానీ 4వ పేరు అని చెప్పి అందరూ గుర్తుపడతారు. ప్రముఖ అభినేత్రి ఐశ్వర్య రాయ్ గారు, వీళ్ళందరూ కూడా కేంద్రీయ విద్యాలయం ప్రొడక్ట్స్ వీళ్ళంతా.